Yeah, hi all, good evening. Yeah, I'm audible. Can you please confirm through chat? Good evening, everyone. Guys, you guys are practiced to that systems manager. Guys, just attending the classes that will not help you to clear an interview. మీరు ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ చేయకుండా చాలా మంది జస్ట్ అటెండ్ అవుతున్నారు. జస్ట్ అటెండ్ అయ్యి ఇవ్వడం కాదు, క్లాసులు అటెండ్ అయిన తర్వాత దాని మీద ఆర్ఎండి చేసి మల్టిపుల్ ఆప్షన్స్ సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఓకే, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. Fine. Generally, what is the meaning of load balancer? Is anyone? Any idea? Can you please drop a message? What is the meaning of load balancing? వచ్చినటువంటి లోడ్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసి బ్యాలెన్స్ చేయాలా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్? ఎనీ ఐడియా? Distributes the topic among the servers. Load balancing is a technique to share the load across servers. Okay, great. You guys are sharing multiple definitions. Okay, it's okay. Fine. For example, if you deploy your application, for example, I deployed my web application. మన అప్లికేషన్ని ఒక సర్వర్లో డిప్లాయ్ చేశాను అనుకో. యాజ్ ఆఫ్ నౌ ఇట్ హ్యాస్ 2 కోర్ సిపియు, స్మాల్ సర్వర్ అండ్ 8 GB ర్యామ్. 2 కోర్ సిపియు, 8 GB ర్యామ్. ఓకే, ఒక 40 యూజర్స్ కంటిన్యూస్గా ఈ సర్వర్ని హిట్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. 40 నుంచి 80 యూజర్స్కి రీచ్ అయింది. స్లోగా సిపియు కన్సంప్షన్ ఇట్ రీచ్ టు 80%. వాట్ యూ నీడ్ టు డూ గైస్? టెల్ మీ. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, వాట్ యూ నీడ్ టు డూ? టెల్ మీ. We need to check the logs, we need to check the process information, why it is spiking, ఎందుకు ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి. అప్పుడు జనరల్గా మనం వీ నీడ్ టు ఇంక్రీజ్ ద రీసోర్సెస్. ఇక 2 కోర్ సిపియు, ఓన్లీ సిపియు మీద లోడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్ టు 4 కోర్ సిపియు. సరే, 80 నుంచి మళ్ళా 200 రిక్వెస్ట్లు వస్తున్నాయి, 200 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మళ్ళీ 8 కోర్ సిపియు, ఒక లిమిట్ అని ఉంటుంది కదా. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని మనం ఏ స్కేలింగ్ అంటాం? వర్టికల్ స్కేలింగ్ అంటాం. వర్టికల్ స్కేలింగ్ అంటాం. ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్ గైస్? Vertical scaling, is it highly recommended? No. Vertical scaling is not highly recommended. Okay, then what you need to do? You need to go for the horizontal scaling. Okay, so and so threshold. Within 1 or 2 days, you will see, guys. ఈ స్కేలింగ్ ఎలా టార్గెట్ గ్రూప్స్ని యాడ్ చేయాలి, సారీ, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ని ఎలా యాడ్ చేయాలనేది యూ విల్ సీ. యాక్చువల్గా ఒక సర్వరే హ్యాండిల్ చేయకుండా నా రిక్వెస్ట్ని మల్టిపుల్ సర్వర్స్ హ్యాండిల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ సర్వర్ 1. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ సర్వర్ 1. Let me take one more server. This is server 2. This is server 2. Let me take one more server. This is server 3. This is server 3. 3 సర్వర్స్ నా అప్లికేషన్లో ఉన్నటువంటి డేటా అన్ని సర్వర్స్లో కామన్గా సింక్ అవ్వడానికి వాట్ ఈస్ ద సర్వీస్ యూ నీడ్ టు యూస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ 3 ఆర్ ద వెబ్ సర్వర్స్. /var www.html అనేటువంటి లొకేషను, ఈ ఈ లొకేషన్లో నా వెబ్ కంటెంట్ ఉంది. అన్ని సర్వర్స్లో కామన్గా ఈ లొకేషన్లో సేమ్ డేటా ఉండాలంటే వాట్ కాన్సెప్ట్ యూ నీడ్ టు యూస్ ఇన్ ద AWS? అన్ని సర్వర్స్లో కామన్గా ఉండాలి. షేర్డ్ పాత్. వీ నీడ్ టు యూస్ ద EFS. వీ నీడ్ టు యూస్ ద EFS, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకే, దట్స్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ 3 ఆర్ ద వెబ్ సర్వర్స్. సేమ్ కంటెంట్ ఉన్నప్పుడు కొంతమంది యూజర్స్కి ఈ సర్వర్ ఐపీ, కొంతమంది యూజర్స్కి ఈ సర్వర్ ఐపీ, కొంతమంది యూజర్స్కి ఈ సర్వర్ ఐపీ ఇవ్వడం ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్? నో. ఓకే, వీఆర్ నాట్ షేరింగ్ ఎనీ సర్వర్ ఇన్ఫర్మేషన్ టు ద ఎండ్ యూజర్ గైస్. ఓకే, వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు క్రియేట్ ఏ వన్ డొమైన్. ఒక డొమైన్ పర్చేస్ చేసి ఆ డొమైన్కి మన లోడ్ బ్యాలెన్సెస్ అంతా మ్యాప్ చేయాలా. విల్ డిస్కస్ రౌట్ 53 వెరీ సూన్, అప్కమింగ్ సెషన్స్లో. సరే, ఈ 3 సర్వర్స్కి నేను ట్రాఫిక్ రౌట్ చేయడానికి ఐఎమ్ క్రియేటింగ్ వన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఇన్ AWS you are calling it as a ELB, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇన్ AWS you are calling it as a ELB, ఎలాస్టిక్
లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఫైన్. ఈఎల్బి ఈ ఒక లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసి ఈ సర్వర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ సర్వర్స్కి నేను కనెక్ట్ అవ్వగలను, అంటే ట్రాఫిక్ రౌట్ చేయగలను బేస్డ్ ఆన్ ద రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గరిథం కానీ. ఓకే, 2 to 3 అల్గరిథమ్స్ ఉన్నాయి, అల్గరిథమ్స్, బట్ డిఫాల్ట్ వన్ దిస్ ఇస్ ద రౌండ్ రాబిన్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ అల్గరిథం గైస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూసింగ్ సేమ్ వన్ ఓన్లీ. దిస్ ఇస్ ద డిఫాల్ట్ రౌటింగ్ అల్గరిథం people are following. Round robin scheduling algorithm. This is the default scheduling algorithm people are following. Round robin scheduling algorithm అంటే ఏంటి? ఫస్ట్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ రీచ్ టు సర్వర్ 1, సెకండ్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ రీచ్ టు సర్వర్ 2, సర్వర్ 3, నెక్స్ట్ 4, 5, 6 అలా ట్రాఫిక్ ఈక్వల్గా అవైలబుల్ ఉన్నటువంటి సర్వర్స్ మీద రౌట్ చేస్తూ ఉంటుంది. ఓకే, యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్వరు ఈ సర్వర్ నేను రీచ్ అవ్వాలి అని అంటే వాట్ యూ నీడ్ టు డూ? ఒక సర్వర్ని మనం రీచ్ అవ్వాలంటే మనం ఎలా యాక్సెస్ చేసాం ఇంతకుముందు? హెచ్టిపి :// IP అడ్రస్ ఆఫ్ దట్ సర్వర్, దెన్ పోర్ట్ నెంబర్. డిఫాల్ట్ పోర్ట్ ఈస్ 80 ఓన్లీ. వెబ్ సర్వర్ డిఫాల్ట్ పోర్ట్ ఈస్ 80 ఓన్లీ. ఓకే, ఇలా హిట్ చేసినప్పుడు ఇక్కడ index.html అనేటువంటి ఫైలు ఈ సర్వర్లో index.html అనేటువంటి ఫైలు మనకు లోడ్ అవుతుంది. index.html అనేటువంటి ఫైలు లోడ్ అవ్వాలి. లోడ్ అయిన తర్వాత రెస్పాన్స్ రావాలి. ఓకే, మనం యాజ్ ఆఫ్ నో మనం ఎక్కడ Route 53 కస్టమ్ డొమైన్ పర్చేస్ చేయలేదు. ఒక యూజర్ యాజ్ ఆఫ్ టుడే ఈజ్ హిట్టింగ్ ద లోడ్ బ్యాలెన్సర్ URL. ఆ లోడ్ బ్యాలెన్సర్ URL హిట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అన్ని సర్వర్స్కి రిక్వెస్ట్ రౌట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్స్. అలాంగ్ విత్ లోడ్ బ్యాలెన్సర్ వీ నీడ్ టు క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 80 అని హిట్ చేశాను అనుకో, IP అడ్రస్ తర్వాత 80 అని హిట్ చేస్తే ఈ 2 సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్ళాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 8081 అని కానీ ఇచ్చాను అనుకో, పోర్ట్ నెంబరు 8081 అనేటువంటి పోర్ట్ నెంబర్ ఇస్తే దట్ రిక్వెస్ట్ ఈజ్ గోయింగ్ టు సర్వర్ 3కి వెళ్ళాలి. అంటే దిస్ ఈజ్ వన్ టార్గెట్ గ్రూప్. 80 పోర్ట్తో ఒక టార్గెట్ గ్రూప్, 8081తో ఒక టార్గెట్ గ్రూప్. అలా మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ మన లోడ్ బ్యాలెన్సర్స్లో కాన్ఫిగర్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద IP అడ్రస్ ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్ టు దిస్ సర్వర్స్. బేస్డ్ ఆన్ ద పోర్ట్ నెంబర్, ఏ పోర్ట్ నెంబర్ ఏ టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ చేసో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ ట్రిగర్. లెట్ మీ పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ. దిస్ ఈస్ ద పార్ట్ 1. ఈ యాక్టివిటీ అయిన తర్వాత లెట్స్ సీ దిస్ వన్. ఓకే, మిడిల్లో యూనిట్ టు క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ పోర్ట్ నెంబర్ ఇస్ 80. ఓకే, అప్లికేషన్ పోర్టే ఉండాలని ఏం రూల్ లేదు. లెట్స్ సీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ సర్వర్స్ అన్నిటికీ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. క్రియేట్ చేస్తే దట్ ఈస్ బెస్ట్ గైస్. 1 సెకండ్, సారీ గైస్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్కి ఒక సెక్యూరిటీ గ్రూపు, అలానే సర్వర్స్ అన్నిటికీ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. ఓకే, అదే సెక్యూరిటీ గ్రూప్ యూస్ చేసుకోండి. దట్ విల్ గివ్ ద better understanding. Let me go to here, how to create a security group. If you go to security groups, you can create your own security group. Let me create a security group. For example, I am creating application deploy చేయడానికి కోసం I am creating application security group. ASC అని ఇచ్చే నేమ్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్. యూ కెన్ గివ్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. ఏ VPCలో క్రియేట్ చేయాలా? డిఫాల్ట్ VPC. ఇన్బౌండ్ ట్రాఫిక్. టెల్ మీ గైస్, యువర్ అప్లికేషన్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్, రైట్? Inbound traffic. What inbound traffic you need to enable? Port number is what you need to give 80. Okay, custom TCP IPv for anywhere. And one more thing, ఈ సర్వర్స్కి మనం ఏదన్నా కనెక్ట్ అవ్వాలి అని అంటే what you need to give? We need to give the SSH port also. Yes or no? We need to give the SSH port 22 also we need to disable. ఏ మిషన్ నుంచి ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు అని. ఈ 80 పోర్ట్ ఎందుకు ఎనేబుల్ చేశానంటే ఈ సర్వర్స్లో నేను వెబ్ సర్వర్స్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. ఆ సర్వర్స్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ వెబ్ సర్వర్ నేను యాక్సెస్ చేయాలి అని అంటే 80 అనేటువంటి పోర్టు ఇన్స్టాల్ అవ్వాలి, కాన్ఫిగర్ చేయాలా. దానికి ఆ సెక్యూరిటీ గ్రూప్లో ముందే సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నా. లేటర్ ఆల్సో యూ కెన్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేస్తానన్నా, ర్యాండమ్గా వచ్చినటువంటి సెక్యూరిటీ గ్రూప్కి చేంజ్ చేస్తానన్నా నో ప్రాబ్లం. ఓకే, చూడండి,
custom TCP port number is 80. Custom TCP port number is 80. Okay, SSH port also I am enabling. Okay, let me create a security group. Just I created a security group. I am not done anything. What is the security group for servers I created? ASC, application security group. You can give any name. For example, load balancers key. Load balancers kuda, can I create a security group? Yes, you can create it. Let me go to security group. Let me go to security group. For example, let me create a security group, load balancer security group. I am giving the same description. I'm giving the same description. In the same VPC I'm creating. What is VPC? You will understand. Add inbound traffic. Okay. Am I really open 22? Is it required to open 22 on the load balancer? Is it server? No, right? You need to open which port? Sorry, we need to open which port? Custom TCP. User is hitting, for example, 80. లోడ్ బ్యాలెన్సర్ కోలన్ 80 అని హిట్ చేశాడు అనుకోండి, ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తుంది. ఈ 80 పోర్ట్కి అలౌ చేస్తాను ఎల్బి యూఆర్ఎల్ 80 పోర్ట్. ఆ లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ అలా హిట్ చేస్తే 80 ఈస్ అలౌవింగ్ దట్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేద్దాం సెక్యూరిటీ గ్రూప్. లెట్ మీ గో అండ్ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఐ థింక్ ఐ క్రియేటెడ్ దిస్ ఎల్బి సెక్యూరిటీ. లెట్ మీ డిలీట్ దట్ ఓల్డ్ వన్. For testing purpose might take. Okay, for testing purpose I created, guys. You can give any name, guys, not only this name. Let me create a security group. It is not reflecting here. Let me go to security groups, try to refresh, create a security group, load balancer security group 1 అని ఇస్తాలే. You can give any name. Load balancer security group 1 niche security group name. Okay, let me give the description also same. Let me open the port 80 for this load balancer URL. Okay, I'm not creating any load balancers as of now. Yes, I created. Okay, only security groups I created. Can I go and try to launch? ఇప్పుడు మీకు సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 నుంచి ప్రాపర్గా డేటా రౌట్ అవుతుందో లేదో తెలియాలనంటే మన index.html పేజ్లో డిఫరెంట్ డేటా సర్వ్ అవ్వాలి. ఇక్కడ మీకు నోట్స్ అప్డేట్ చేసి ఉంటాను గైస్. ఇఫ్ యూ గో టు AWS సిరీస్ డే 17, no, day 22. ఇఫ్ యూ గో టు డే 22, ఓకే, లోడ్ బ్యాలెన్సర్ థియరీ ఉంటుంది. దాని తర్వాత నెట్వర్క్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఇయర్ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్లోనే వీ హ్యావ్ 3 types ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ గైస్. ఓకే, 3 types ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, classic load balancer. This is already outdated, deprecated, no support. You will not get any support from the AWS team. This is already deprecated. People are using either application load balancer or network load balancer. Application load balancer is, okay, application load balancer is layer 7 load balancer. Network load balancer is layer 4 load balancer. If you are aware about networking related ISO OSI model, you will understand. This is the application load balancer is a layer 7 load balancer. Layer 7 load balancer. Network load balancer is a layer 4 load balancer. Network load balancer is a layer 4 load balancer. Application load balancer is a layer 7 load balancer. Today we will try to demonstrate application load balancer. Okay, application load balancer ని క్రియేట్ చేసి విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సర్వర్ 1లో ఒకటే కోడ్ ప్లేస్ చేసామనుకో. చూడండి, ఇక్కడ ఇచ్చుంటాను కోడ్ స్క్రిప్ట్ సింపుల్గా ఇన్స్టాల్ HTTPD ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత సర్వర్ 1లోకి ఏం కాపీ చేయాలి మ్యాటర్, సర్వర్ 2కి ఏం కాపీ, నీ ఇష్టం ఏదైనా. యాక్చువల్గా అయితే సర్వర్ 1 సర్వర్ 2లో సేమ్ డేటానే ఉండాలి. సర్వర్ 1 సర్వర్ 2లో సేమ్ వెబ్ సర్వర్ కంటెంట్ మాత్రమే ఉండాలి. రెండిటికి EFS కాన్ఫిగర్ చేసి సేమ్ పాత్ ఇవ్వాలి. కానీ మీకు లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుందా లేదా తెలియడానికి ఐఎమ్ పాసింగ్ ద డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ కంటెంట్ ఇస్తున్నాను, ఇంటెన్షనల్గా ఇస్తున్నాను.
నా రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు సర్వర్ 1 లాంచ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లాంచింగ్ దిస్ సర్వర్ 1 ఇన్ 1A రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లాంచింగ్ దిస్ సర్వర్ ఇన్ 1B రీజియన్. సారీ, 1B అవైలబిలిటీ జోన్. ముంబై రీజియన్లో 1A అవైలబిలిటీ జోను, 1B అవైలబిలిటీ జోను. వాట్ యూ నీడ్ టు డూ? Go to here, go to AWS. Let me try to launch an instance. Click on launch instance. Let me give the AP South 1Aలో లాంచ్ చేస్తాను ఇంటెన్షనల్గా. AP South 1A డేటా సెంటర్లో వీఆర్ లాంచింగ్ ఇంటెన్షనల్లీ. దిస్ ఈజ్ అమెజాన్ లైనక్స్. ఫైన్. Let me go and take the basic configuration. I am not deploying huge application. I am deploying simple application. Scroll down. Let me select the key pair. This is my key pair. Okay. Here in the network tab, if you need to select a subnet, this is also optional. Actually, I am trying to deploy into 1A data center. 1A availability zone lo we are trying to deploy. Yes. You have already security group. Select an existing security group. Already you created చేశారు కదా అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. ఆల్రెడీ యూ క్రియేటెడ్ ASG అనేటువంటి నేమ్తో ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసావు. అక్కడ SSH22 పోర్ట్ని ఎనేబుల్ చేసావు. అలా 80 పోర్ట్ను కూడా ఎనేబుల్ చేసావు. Let me go and try to launch an instance. As of now, what I am doing here is, as per this diagram, I am creating this EC2 instance. I am installing HTTPD. As of now, I did installation part only. Sorry, server launching part only. Let me try to connect to this instance. From Mobexstorm or anything is fine. Let me go to session. Let me try to paste it. Am I selected key pair? Yeah. Okay. EC2 iPhone user. Let me connect it. Someone drop. Okay. Jagadish, you guys can confirm, guys. Can you please, you guys confirm without PEM file, is it possible to connect an instance or not? You guys can please confirm. You guys are attending from day one, right? Without PEM file, is it possible to connect? No. Are you guys tried with the help of systems manager? Even though systems manager లో కూడా పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ అయి ఉండాలి. దట్ ఈస్ ఓకే సెక్యూరిటీ గ్రూప్. బట్ కీ పేరు అవసరం లేదు కదా అక్కడ. ఆర్ యూ ట్రైడ్ ఫర్ దట్? రోల్ అసైన్ చేసి యూ కెన్ టెస్ట్ ఇట్. బట్ ఫ్రమ్ యువర్ లోకల్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్, పెమ్ ఈస్ రిక్వైర్డ్. లేదు అనుకుంటే మీరు నా IAM సెషన్ అటెండ్ అయ్యి ఉంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు కనెక్ట్ వితౌట్ పెమ్ ఫైల్? ఎస్. SSH కీస్, సారీ, పాస్వర్డ్ అథెంటికేషన్ని డిసేబుల్ చేసి యూజర్ని క్రియేట్ చేసి ఆ సర్వర్లో ఆల్రెడీ వేరే యూజర్ నేమ్ నుంచి పాస్వర్డ్ అసలు పెమ్ ఫైల్ లేకుండా మనం కనెక్ట్ అయ్యాం. గుర్తుందా మీకు? యూజర్ నేమ్తో SSH యూజర్ నేమ్ @ IP అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి కనెక్ట్ అయిపోయాం. గుర్తుందా? వితౌట్ పెమ్ ఫైల్. యు గైస్ ఆర్ రిమెంబర్డ్ ఆర్ నాట్? IAMలో చెప్పాను నేను అవన్నీ. ఓకే, యు గైస్ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. యూజర్స్ని క్రియేట్ చేసి అలా కూడా చేయొచ్చు. ఓకే, ఫైన్. వాట్ ఐ డిడ్, ఐ కనెక్టెడ్ టు మై సర్వర్. ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను, ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, లెట్ మీ స్విచ్ టు రూట్ యూజర్. I switch to root user. Then what I need to do? I switch to root user. What I need to do? I need to install the web server. Copy this, come here, then install it. మీరు గూగుల్ చేసిన త్రూ కమాండ్స్. లేదు, నువ్వు సర్వర్ని లాంచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఈ ఫైల్ కూడా కాపీ అయిపోవాలి, ఈ డేటా కూడా ఏదైతే ఎక్కువ చేస్తున్నావో ఈ డేటా కూడా varlib index.html. లేదు, నువ్వు మాన్యువల్గా వెళ్ళి index.html ఇదే కమాండ్ రన్ చేయాలని ఏం రూల్ లేదు గైస్. నేను వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 అని ఇలా ఇచ్చాను అంతే. యూ కెన్ కాపీ ఎనీథింగ్. జనరల్గా ఈ లొకేషన్కి వెళ్ళి index.file అప్డేట్ చేస్తానన్నా నో ప్రాబ్లం.
యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇక్కడ ఇక్కడ ఏదైతే మెసేజ్ డిస్ప్లే అవుతుందో ఆ మెసేజ్ని కన్సోల్లో మెసేజ్ డిస్ప్లే అవ్వాలా, ప్లస్ టీ కమాండ్ ద్వారా మనం లైనక్స్లో చెప్పుకుంటాం టీ కమాండ్ ఇదేం చేస్తుంది, ఈ ఫైల్లే కాపీ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్, ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. Let me copy index.html content. You can keep any data, but for difference, I am telling, I am giving the web server. Okay, what I need to do, already I installed web server. Let me take the public IP address, go to my browser and paste it and try to access. Already you opened the port number 80. It is loading web server 1. Okay, web server 1, you guys are accessing. Okay, you guys are accessing. If you want, I will give this IP address. You can try it. You can try it. It can access. Web server 1, it is able to access. Let me go and try to launch. As of now, what I did as per this diagram, I configured the server 1. Inside that, I updated some code. Let me try to launch server 2 and 1B or 1C, anything is fine. Let me go and try to launch an instance. Instance name is what we given previously. Okay, let me give this one as AP South 1B. 1Bలో లాంచ్ చేస్తున్నా ఇంటెన్షనల్గా. అమెజాన్ లైనక్స్ ఈస్ ఫైన్. Let me select the key pair. Already we have security group, right? Okay. What is that? Application security group. Then it is fine. Where you need to launch in the subnet. I am planning to launch this instance in 1B. It's on AP South 1B. Launch instance. It is launched. 2 instances as of now I launched. యాక్చువల్గా ఈ సర్వర్లో కూడా అదే డేటా ఉండాలి గైస్. ఈ సర్వర్లో కూడా ఏదైతే సర్వర్ 1లో ఉందో అదే డేటా ఉండాలి యాక్చువల్గా అయితే. బట్ నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి ఐఎమ్ కీపింగ్ డిఫరెంట్ డేటా, వేరే డేటాని ప్లేస్ చేస్తున్నాను. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో అండ్ ట్రై టు కనెక్ట్ టు సర్వర్ 2 ఆల్సో. క్లిక్ ఆన్ హియర్, దెన్ పేస్ట్ ఇట్. Specify the username EC2 user. Go to advanced settings. Let me try to load the private key. Then open it. Yes, it's opened. Then what I need to do? Tell me. What I need to do now? I need to install the HTTPD. Yes, I need to install the HTTPD. Already sudo use చేస్తున్నాను కాబట్టి no problem. It will install, it will update and install. After then, ఇదే మ్యాటర్ కాపీ చేస్తే మీకు ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా లోడ్ బ్యాలెన్సర్ అని మీకు అర్థం కాదు, కోడ్ మనకి అర్థం కాదు. ఓకే, ఐఎమ్ గివింగ్ దిస్ వన్. ఐఎమ్ గివింగ్ దిస్ వన్ ఫర్ సెకండ్ సర్వర్. లెట్ దెమ్ ఇన్స్టాల్. ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. లెట్ మీ ఇన్స్టాల్ ఇట్. ఎస్, ఇట్ ఈస్ డిస్ప్లే. ఇక్కడ నేను టీ కమాండ్ ఎందుకు వాడానంటే ఇక్కడ వచ్చినటువంటి మెసేజ్ కూడా డిస్ప్లే అయ్యి ఆ డిస్ప్లే అయినటువంటి మెసేజ్ ఈ ఫైల్ లేక పంపించుకొని. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఆల్రెడీ ఆ సెక్యూరిటీ గ్రూప్లో నేను 80 పోర్ట్ని ఎనేబుల్ చేస్తున్నాను కాబట్టి లెట్ మీ గో అండ్ టేక్ దిస్ ఐపీ అడ్రస్, బ్రౌజ్ ఇట్ ఫ్రమ్ ద బ్రౌజర్. Yes, I given web server to HTML. Web server to HTML I given. ఓకే, నౌ 2 సర్వర్స్ ఆర్ దేర్. ఇక్కడ చూడండి, సర్వర్ 1 ఇలా 4 సర్వర్స్ ఉంటే 4 సర్వర్స్లో యాక్చువల్గా కామన్ డేటా లోడ్ అవ్వాలా. నేను మీకు ఇంటెన్షనల్గా కాన్సెప్ట్ చెప్పడానికి ఇక్కడ ఒక మెసేజ్, ఇక్కడ అనదర్ మెసేజ్ ప్లేస్ చేసే లోడ్ బ్యాలెన్సింగ్ చూపించడానికి. యాక్చువల్గా 2 సర్వర్స్లో ఒకటే డేటా లోడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ సర్వర్స్కి నేను ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి ఆ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా ఈ 2 సర్వర్స్కి ట్రాఫిక్ రౌట్ చేయాలి. ఆ లోడ్ బ్యాలెన్సర్ నేను హిట్ చేస్తే పోర్ట్ నెంబర్ 80 అని ఇచ్చానంటే ఈ సర్వర్కి వెళ్ళాలి రిక్వెస్ట్. లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ గైస్, నో ప్రాబ్లం. లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. బట్ లోడ్ బ్యాలెన్సర్స్లో మనం టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. హియర్ వీఆర్ క్రియేటింగ్ వన్ టార్గెట్ గ్రూప్ ఫర్ దిస్ 2 ఇన్స్టెన్సెస్. వాట్ ఈస్ దట్ టార్గెట్ గ్రూప్ వీఆర్ క్రియేటింగ్? Just for your assumption, I am giving 80 port, right? Target group 80, I am giving the name. You can give any name. For better understanding, you need to create a target group.
Before creating a load balancer, we need to create a target group. Click on target group, go to target group. ఓకే, ఏ ఇన్స్టెన్సెస్కి, ఈ ఇన్స్టెన్స్ రెండిటికి మనం టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ ఫర్ ఐపీ అడ్రస్ ఆల్సో, ఎస్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఇఫ్ వన్ సర్వర్ ఈస్ దేర్ ఇన్ ఆన్ ప్రీమ్, వన్ సర్వర్ ఈస్ దేర్ ఇన్ క్లౌడ్, ఆర్ దే ఆన్ ప్రీమ్ సర్వర్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టెన్స్ ఐడి? ఇట్స్ లైక్ ఏడబ్ల్యూఎస్. నువ్వు ఆన్ ప్రీమ్లో నీ సర్వర్ ఉంది, ఆర్ యూ గెటింగ్ ఎనీ ఇన్స్టెన్స్ ఐడి లైక్ ఏడబ్ల్యూఎస్? నో, రైట్? We are not getting any instance ID if your server is there in on-prem, right? Then go for the IP addresses. IP address also it will work. You need to pass the private IP. Both the things are there in same VPC. Better to go with the instances. We'll discuss Lambda function and all when I am explaining the Lambda. So better to go for the instances. Then scroll down. Target group name. What is the target group name? You can give any name. You can give any name. For better understanding, I am giving TG80. 80 పోర్ట్తో కాన్ఫిగర్ చేస్తున్నానని మీనింగ్. ఓకే, టార్గెట్ గ్రూప్ 80 ఐఎమ్ గివింగ్. టార్గెట్ గ్రూప్ 80 ఐఎమ్ గివింగ్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఐఎమ్ గివింగ్ TG-80. వాట్ ఈస్ ద ప్రోటోకాల్? ప్రోటోకాల్ ఈస్ HTTP ఓన్లీ. ప్రోటోకాల్ ఈస్ HTTP ఓన్లీ. ఎక్కడ, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్? హియర్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. We need to give the port number of the application. What is the port number in these two servers my application is running? In these two servers, what is the port number my these two servers లో నా అప్లికేషన్ రన్ అవుతున్నటువంటి పోర్ట్ నెంబర్ ఏంటి? మై అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆన్ టాప్ ఆఫ్ 80 పోర్ట్. దెన్ వాట్ పోర్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ టార్గెట్ గ్రూప్? 80 పోర్ట్ యూ నీడ్ టు సెలెక్ట్. దిస్ ఈస్ IPv4 అడ్రస్ ఓన్లీ. ప్లీజ్ మేక్ షూర్ టు గివ్ ద కరెక్ట్ VPC వేర్ యువర్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్. If you are giving different VPC, in that VPC instances will be listed. Go with the protocol version default. Health checks, it's very very important. Health checks, what it is doing here, when you are hitting a load balancer through target group నుంచి ఈ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి రూట్ లొకేషన్ నుంచి రీచ్ అవుతున్నామా లేదా, లేదు వేరే ఫైల్ ఏదన్నా ప్లేస్ చేస్తే, మీరు వేరే ఫైల్ ఏదన్నా ప్లేస్ చేస్తే, నాట్ ఓన్లీ index.html, వేరే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ status.html, దాంట్లో ఏదైనా స్క్రిప్ట్ ప్లేస్ చేసి అక్కడి నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ELB కరెక్ట్గా వస్తుందా లేదా, బిఫోర్ జాయినింగ్, బిఫోర్ అథెంటికేటింగ్ మనం హెల్త్ చెక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చి ఉంటారు చూడండి పారామీటర్స్. ట్రాఫిక్ ఆన్ పోర్ట్, ఇక్కడ మీరు హెల్త్ పాత్ ఇవ్వాలి, కంటెక్స్ట్ పాత్ ఇవ్వాలి. ఐఎమ్ గివింగ్ రూట్, నార్మల్ పాత్ ఇస్తున్నా. మీరు ఏదన్నా ఫైలు హెల్త్ స్టేటస్ స్క్రిప్ట్ కానీ హెల్త్ స్టేటస్ ఫైల్ ఉంటే ఆ ఫైల్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, హెల్తీ థ్రెషోల్డ్ 5, యూ కెన్ గివ్ 2 to 10 గైస్ రేంజ్. అన్హెల్దీ థ్రెషోల్డ్ 2. టైమ్ అవుట్ ఎవ్రీ 5 సెకండ్స్కి ట్రిగ్గర్ చేస్తుంటుంది. 5 times కానీ రెస్పాన్స్ కానీ వస్తే, 5 times కానీ మనకు రెస్పాన్స్ కానీ వస్తే ఇట్ ఈస్ హెల్దీ. ఆ 5 timesలో మనకి ఎక్కడన్నా 2 times కానీ మనకి థ్రెషోల్డ్ రీచ్ అయిందంటే, 2 times కానీ రెస్పాన్స్ రాలేదని అంటే ఇట్ ఈస్ అన్హెల్దీ అని. ఇట్ ఈస్ అన్హెల్దీ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేటస్ కోడ్స్ 200? ఇట్ ఇస్ సక్సెస్. 200 status code means success. Okay, every 30 seconds ki it will go and check it. It will go and check it. Within 5 seconds we need to get a response. We need to get a response. For every 30 seconds it will trigger. Within 5 seconds we need to get a response. Okay, these are all the go with the default options. Then target optimizer, this is recently added option. Let me click on next. I created a target group. I am not created, just I clicked on next. Here it is showing available instances. It is showing available instances in the same VPC. You want to route the traffic to both the instances, select it. Okay, then include pending below. Include as pending below. It will add it as a targets. It will add it as a target. Okay, let me try to click on next. Scroll down, you can review it. What are all the targets you are adding? These 2 are the targets for that LB ఇంకా క్రియేట్ చేయలేదు. One target is there in 1A, another target is there in 1B. Let me create a group. Yes, target group is created. What it is telling, as of now, are you using these targets? No. You want to register one more target, one more instance ఏదైనా యాడ్ చేయాలంటే you can click on this. You can add it also. ఇక్కడ చూపిస్తుంది నీకు ఆ VPCలో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ అన్ని చూపిస్తుంది. రెండింటిని యాడ్ చేసేసాను, అందుకని ఇక్కడ మనకేం చూపించడం లేదు. ఇక్కడ మీరు
ఇలా సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ పెండింగ్ అని కొడితే నథింగ్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, ఫైన్. I added. Okay, I added target group I created. But here it is showing unused. As of now, no load balancer it is used to. Okay, one target group can be used by one load balancer only. But one EC2 instance can be part of another target group also. Try to understand these terms, guys. One EC2 instance part of multiple targets group. This is one target group. For example, I am creating one more target group 8081 like that. Okay, ఈ 8081 target group లో you can add this server also, no problem. One EC2 instance, it's part of n number of target groups. Once you created a target group with port number HTTP, you can't change that. You can't change the port number. There is no option to change the port number. If you want to, you can delete and you can recreate one more group. You can recreate one more group. Okay. Why it is showing unused? Yes. Why it is showing even health checks kelnagani, it is not showing anything. Okay, why it is showing unused? We are not created any load balancer. Let me go to create a load balancer. Click on load balancer. Create a load balancer. Let me go with most of the times you are going for either application load balancer or network load balancer. It is already, this is the recent one, guys, gateway load balancer. But classic load balancer also there. It is already deprecated. No one is using now. AWS is already stopped supporting for that. Okay, some technical support you will not get it. This is the gateway load balancer. We'll try to understand later, but most of the times you guys are creating application and network load balancer only. This is the layer 7 load balancer. It is supporting HTTP and HTTPS protocols. Network load balancer is the layer 4 load balancer. It is supporting TCP, UDP and TLS protocols. You will understand what is the difference tomorrow session. Let me try to create an application load balancer. Create it. Load balancer name is application load balancer 1. Application load balancer 1. You can give any name. Then, are you creating this load balancer for your internal network? No. I need to give this load balancer URL to my customers, for example. Then what you need to select? You need to select the internet facing. This is IPv4 only. Network settings, you need to select the VPC. Here, it's very, very important, availability zones and subnets when you are selecting. At least you need to select the 2 availability zones. At least you need to select the 2 availability zones. At least you need to select 2. అంటే ఏ రీజియన్లో ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్నా నో ప్రాబ్లం. లెట్ మీ సెలెక్ట్ ఇట్ 3 అవైలబిలిటీ జోన్స్. దెర్ ఈస్ నో హార్మ్. యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఆల్ అవైలబిలిటీ జోన్స్. Let me scroll down. Let me remove this security group. Let me remove this security group. Let me give my security group. Already I created, right? Load balancer security group. This is the security group I given. This is the security group. Load balancer security group. Load balancer security group lo what are the ports I enabled as of now? What are the ports I enabled as of now? Load balancer security group lo what are the ports I enabled as of now? Load balancer security group lo what are the ports? Only 80 port I enabled. Only 80 port I enabled. What are the ports am I enabled in the what are the ports I am enabled in the application security group? I enabled 80 port and 22 also. Yes or no? Try to understand. ఇక్కడ ఎందుకు 22 ఎనేబుల్ చేశాను? ఐ నీడ్ టు SSH టు మై ఇన్స్టెన్స్. ఎందుకు 80 ఎనేబుల్ చేశాను? అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ని బ్రౌజర్ ద్వారా డిఫాల్ట్ పోర్ట్ 80 కాబట్టి బ్రౌజర్ ద్వారా నేను యాక్సెస్ చేయాలంటే ఐ ఇన్స్టాల్డ్ ఇట్. ఓకే, దెన్ వాట్ load balancer also, everything is fine. Let me go to here. Okay, I selected my security group. Scroll down. You need to add the listeners case. It's very, very important. Listeners, what is the listening port on this? You can give any port. You can give any port actually. Okay, you can select 80 or 85. For example, if you are selecting different port, then please make sure to allow the inbound traffic and default configuration కూడా చెక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోడ్ బ్యాలెన్సర్లో ఇక్కడ లిజనర్ పోర్ట్ ఏదైతే ఇస్తారో అప్లికేషన్ పోర్టే ఇస్తారు.
Forwarding to target groups. We are selecting forwarding to target groups. What is our target group you created? This is the target group. మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కానీ సెలెక్ట్ చేశారంటే క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఫర్ టీసీపీ యూడిపి అండ్ TLS protocols. TCP UDP and TLS, transport layer security protocol. Okay, fine. Here I selected, I want to forward this request to so and so target group 80. 100% we are routing to with the help of this target group only. Stickiness I will discuss. Okay, then let me go and try to all these things, guys. Okay, Amazon web application firewalls. Upcoming sessions lo we'll understand. Okay, as of today you need to create a load balancer. It is creating. Once you started creating, if you go and check your target group, okay, let me open my target group. Now it is showing still unused. Wait for some time. Yeah, now it is showing initial. Or you see, now it is showing initial. 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 Wait for some time. Status should be active. ఇట్ ఈస్ చెకింగ్. మన హెల్త్ పారామీటర్స్ ఇచ్చున్నాం కదా 5 టైమ్స్ సక్సెస్ అవ్వాలని. బ్యాక్ ఎండ్లో ఆ హెల్త్ పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత ఇట్ విల్ షో. ఈవెన్ ఇఫ్ యూ గో టు మై లోడ్ బ్యాలెన్సర్, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ప్రొవిజనింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఇఫ్ యూ ఓపెన్ అవర్ లోడ్ బ్యాలెన్సర్ URL, take this DNS name, go to Google, browse it. Are you able to see? Continue this site. Are you able to access? No, right? Wait for some time. Still it is in provisioning state. Still it is in provisioning state. Still it is in provisioning state. What is that listener? Already we have listener for this load balance. Still it is in provisioning. Might not access. Yes, it active. Let me go to my instance load balancer. Yes, now it is active. Even if you go to target group, if you scroll down, let me check my targets now. Oh, let me try to refresh. Now it is healthy. How it is passing healthy? నువ్వు ఆ టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేసేటప్పుడు కాన్ఫిగర్ చేసినటువంటి థ్రెషోల్డ్స్ ఆ సర్వర్ని రీచ్ అవుతున్నాయి. ప్రాపర్గా నువ్వు ట్రాఫిక్ ఎనేబుల్ చేసినట్టు, ప్రాపర్గా పోర్ట్ నెంబర్స్ ట్రాఫిక్ అలౌ చేసావు. ఇట్ ఈస్ గోయింగ్ అండ్ హిట్టింగ్. ఇక్కడ నుంచి మన లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఈ టార్గెట్ గ్రూప్లో నువ్వు కాన్ఫిగర్ చేసావు కదా, ఆ సర్వర్స్కి వెళ్ళి పింగ్ చేయగలుగుతున్నావు. ఓకే, వీఆర్ ఏబుల్ టు రీచ్ యాజ్ పర్ దిస్ పోర్ట్ నెంబర్. ఫైన్. If you go and try to access my application with the help of LB URL, this is my load balancer URL. I am sharing in the Zoom chat also. For your reference, I am sharing in the Zoom chat. Try to understand, guys. Here, let me try to refresh. One request is going to web server 1, another request web server 2, web server 1, web server 2. Why it is going to 2 servers? I joined the 2 servers into my target group. This is the target group I created. 2 servers ni target group lo include చేశాను. ఈ టార్గెట్ గ్రూప్ని ఎక్కడ యూస్ చేశాను? సమ్వన్ రేజ్డ్ హ్యాండ్ అగైన్ యూ డౌన్. ఎనీ డౌట్? వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, ఈ టార్గెట్ గ్రూప్ని ఎక్కడ క్రియేట్ చేసా, ఎక్కడ మ్యాప్ చేసుకున్నావు? ఈ లోడ్ బ్యాలెన్సర్కి మ్యాప్ చేసుకో. ఓకే, బ్యాక్గ్రౌండ్లో వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఇట్ ఈస్ రౌటింగ్ ద ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అలగొట్టడం. సి 102 అంటే ఒక రిక్వెస్ట్ ఒక సర్వర్కి వెళ్ళింది, మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇంకొక సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళింది.
ఇంకో సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళింది మళ్ళా. అలా ఎన్ని సర్వర్స్ ఉంటే అలా సీక్వెన్షియల్గా ట్రాఫిక్ రౌట్ చేస్తుంది. అంటే రౌండ్ రాబిన్ బేస్డ్ షెడ్యూలింగ్ అల్గోరిథం బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్లో టైం క్వాంటమ్ అని ఉంటుంది. ఆ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథంలో దట్ ఈస్ ఓఎస్ బేస్డ్ అల్గోరిథం ఇలా ట్రాఫిక్ని రౌట్ చేస్తుంది. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు కెన్ ఐ యాడ్ వన్ మోర్ లిసనర్? కెన్ ఐ యాడ్ వన్ మోర్ లిసనర్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్? I added one listener. If you go and see my load balancer, if you go and see my load balancer, okay, if you go to my load balancer section, if you go to listeners and rules, here you are seeing HTTP port 80. This is the target group. Target group 80. ఇక్కడికి నువ్వు లిసనర్ యాడ్ చేసావు కాబట్టి ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ 2 ఇన్స్టెన్సెస్కి యాడ్ చేస్తున్నావు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సేమ్ లోడ్ బ్యాలెన్సర్ కెన్ ఐ రౌట్ ద ట్రాఫిక్ టు అనదర్ అప్లికేషన్స్ ఆల్సో విత్ డిఫరెంట్ పోర్ట్? Can I route the traffic to another applications also? Here you need to type 80, guys. It is default one. Here it is typing, you can type it is 80:80. This is the default port number. That is the default port number. ఓకే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే యూ గైస్ ఆర్ యాక్సెసింగ్ మై అప్లికేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఆల్సో. చూడండి, యూ గైస్ ఆర్ యాక్సెసింగ్ మై అప్లికేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఆల్సో. Yes or no? Let me share this IP address. This is web server to IP. First I am sharing web server to IP address. Enter. Can you try? Let me share the web server 1 IP address. Are you able to access? Are you able to access? Are you able to access? Yes or no? I shared in the Zoom chat. Yes, people are confirming. Okay, but you guys are accessing these instances via, if you know this IP address, you can try, you can access because it is పబ్లిక్గా మనం ఎక్స్పోజ్ చేసాం. ఓకే, ఒక నెట్వర్క్ ఏమో రిస్ట్రిక్ట్ చేయలేదంట. యాక్చువల్గా వీ హ్యావ్ ఎల్బీ యూఆర్ఎల్, రైట్? ఎల్బీ ద్వారా 2 సర్వర్స్కి ట్రాఫిక్ వెళ్తుంది. యాక్చువల్ దిస్ ఈస్ ద గుడ్ ప్రాక్టీస్. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. యాక్చువల్లీ సేమ్ డేటా లోడ్ అవ్వాలి. నేను కావాలని ఇంటెన్షనల్గా 2 సర్వర్స్లో డిఫరెంట్ డేటా ప్లేస్ చేశాను, కాన్సెప్ట్ చెప్పడానికి అంతే. ఓకే, కెన్ ఐ రిస్ట్రిక్ట్ దిస్ సర్వర్స్? కెన్ ఐ రిస్ట్రిక్ట్ దిస్ సర్వర్స్? ఈ సర్వర్స్కి ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది గైస్? మీరు ఇక్కడ యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ చూస్తే యూజర్ లోడ్ బ్యాలెన్సర్ని హిట్ చేస్తే ఆ టార్గెట్ గ్రూప్లో మీరు లిజనర్ యాడ్ చేసి ఉంటారు. ఆ లిజనర్స్లో ఈ 2 సర్వర్స్ ఉన్నాయి. ఆ లిజనరు ఈ 2 సర్వర్స్ని లిజన్ చేస్తుంటుంది. ఇక్కడ నుంచి హిట్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ వెళ్తుంది. యాక్చువల్గా ఈ సర్వర్స్కి నువ్వు యూజరు ఎనీవేర్ అని ఇవ్వడం ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్. ఇక్కడ నువ్వేం చేసావు? పోర్ట్ నెంబర్ 80 ఎనేబుల్ చేసావు, బాగానే ఉంది. పబ్లిక్గా ఎనేబుల్ చేస్తున్నావు, ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్? యాక్చువల్గా ఓన్లీ ఈ సర్వర్ని ఎవరు యాక్సెస్ చేయాలా? ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే యాక్సెస్ చేయాలా? లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ నుంచి హిట్ చేస్తేనే యాక్సెస్ చేయాలి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ యూ గో టు హియర్, దట్ ఈస్ pipeline mechanism, guys. In AWS you can call it technically pipeline mechanism. What you need to do, let me go to my security groups. Let me go to my security groups. Instances create చేసినటువంటి security group ఏంటి? Okay, application security group. This is the security group. For instances I created. Open the security group, click on edit inbound traffic. ఇక్కడ మీరు అబ్జర్వ్ చూస్తే ఫుల్ ట్రాఫిక్ అన్నిటికి ఇచ్చేసా, అన్ని ఐపీస్, కస్టమ్ ఐపీస్ అంతా ఇచ్చేసా. నో, డోంట్ గివ్ మై ఐపీ అడ్రస్ ఆల్సో. నా రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి, ఈ లోడ్ బ్యాలెన్సర్ సంబంధించినటువంటి లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఇక్కడ ఏవైతే ఇచ్చినో అక్కడి నుంచి అయితే నాకు ట్రాఫిక్ అలౌ చేస్తే చాలు కదా, రిస్ట్రిక్ట్ చేయాలా? హౌ టు డూ దట్? లెట్ మీ క్యాన్సిల్ దిస్, క్లోజ్ దిస్ గైస్, క్లోజ్ దిస్ రూల్. లెట్ మీ యాడ్ రూల్, ఫ్రెష్గా యాడ్ చేయండి. కస్టమ్ టీసీపీ, ఫైన్. పోర్ట్ నెంబర్ ఈస్ వాట్? 80 పోర్ట్ ఓన్లీ. We are allowing anywhere, it's fine. But here what is the CIDR? Don't select anywhere, custom. ఇక్కడ నువ్వు ఏం సెలెక్ట్ చేసుకోవాలా? లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలా. వాట్ ఈస్ దట్? లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్. ట్రై టు అండర్స్టాండ్. ఈ EC2 ఇన్స్టెన్స్, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్స్టెన్సెస్కి అటాచ్ చేసాం మనం.
ఓకే, ట్రై టు అండర్స్టాండ్ హియర్. లెట్ మీ టెల్ యూ. ఈ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ నువ్వేం చేసావు, ఈ ఇన్స్టెన్సెస్కి అటాక్ చేసావు కదా. ఇక్కడ ఈ 80 పోర్ట్ మీద నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మాత్రమే అలౌ చేయండి అని ఆ సెక్యూరిటీ గ్రూప్ని తీసుకొని వచ్చి ఈ సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, let me try to యాడ్ దిస్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, let me సేవ్ ద రూల్స్. Now, same URL I given to you guys. Can you try to access with the help of IP address? Is it going to access my application? Is it going to access? See, it is తిరుగుతాం చూడండి. Is it going to access my application? No, you can't able to access the application. But if you are going to load balancer, try to refresh. See, traffic is routing or not? Traffic is routing or not? Are you guys understood this? How I configured? Yes, thank you. My application is not reaching with the help of IP address, but I can able to access with the help of my load balancer. ఇలా నువ్వు సెక్యూర్ చేసుకోవాలి, ఇలా మీరు అప్లికేషన్ని సెక్యూర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ can I configure 8081 another target group? Can I join another target group with same load balancer? I want to route the traffic to another application. నువ్వు వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలని ఏం రూల్ లేదు. యూ కెన్ కాన్ఫిగర్ జెన్కిన్స్ కానీ, సోనార్ కీప్ కానీ, నెక్సస్ కానీ, ఏదైనా నో ప్రాబ్లం. ఒకటే లోడ్ బ్యాలెన్సర్తో అనదర్ టార్గెట్ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేసి లిజనర్స్ యాడ్ చేసుకున్నాం అంటే ఎస్ వీ కెన్ డూ. మీకు నేను కాన్సెప్ట్ చెప్పడానికి వాట్ ఐ నీడ్ టు డూ. ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద వెబ్ సర్వర్ పోర్ట్ నెంబర్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద వెబ్ సర్వర్ పోర్ట్ నెంబర్? కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసి మనం పోర్ట్ నెంబర్స్ని చేంజ్ చేసి సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ హెచ్టిటిపిడి అని ఇస్తే ఇట్ విల్ వర్క్. వాట్ ఐ నీడ్ టు డూ నౌ? ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద అనదర్ అప్రోచ్. అంటే ఇది టార్గెట్ గ్రూప్ 80తో చేసా. కెన్ ఐ క్రియేట్ వన్ మోర్ లిజనర్ యాడ్ చేయొచ్చు లోడ్ బ్యాలెన్సర్కి? ఎస్. ఫర్ దిస్ లెట్ మీ ట్రై టు లాంచ్ ఫస్ట్ సర్వర్ 3. లెట్ మీ గో టు మై AWS. లెట్ మీ గో టు ఇన్స్టెన్స్ సెక్షన్. లెట్ మీ ట్రై టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్. అది 1Cలో లాంచ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. 1Cలో చేస్తున్నాను. ఏపీ సౌత్ 1Cలో ఇంటెన్షనల్గా లాంచ్ చేస్తున్నాను. ఫర్ దిస్ ఇన్స్టెన్స్ పోర్ట్ నెంబర్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 8080. దాంట్లో పోర్ట్ చేంజ్ చేస్తాను. 8080గా లేదు, ఫర్ 8081 రైట్ వీ గివెన్. అలా ఇచ్చే నేము గుర్తుండడానికి. ట్యాగ్స్ కావాలంటే మీరు ఎన్విరాన్మెంట్, ఎవరు క్రియేట్ చేశారు, ఏ టీమ్ క్రియేట్ చేసింది, వాట్ ఈస్ ద పర్పస్, అన్ని ట్యాగ్స్ ఇవ్వచ్చు, అప్ టు 50 ట్యాగ్స్. లెట్ మీ గో అండ్ సెలెక్ట్ మై కీ పేర్. దిస్ ఈస్ మై కీ పేర్. ఎస్, it is expecting what we are doing. Okay, next let me try to launch this instance in 1C, 1B, this one 1C. Then let me select the security group name is application security group I am giving. Yes, okay. Let me scroll down. Let me try to launch an instance. Instance is created. Yes, let me connect to this instance. Take the IP address, go to my Mobexter, come here, then paste it. Let me specify the username EC2-user, then load the PIM file. This is my PIM file. If you go to bookmarks, let me give this one as the 8081 port enable చేయడానికి HTTPD అని ఇచ్చా, సర్వర్ సెషన్. ఇక్కడ ఆ నేమ్తో స్టోర్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ స్టోరింగ్ లైక్ దిస్. Let me increase the font size. If you want to, you can switch to root user. If you want to, you can switch to root user. Let me go and take the what I need to do now. Let me try to install the web server. You can install Tomcat, you can install whatever you want, you can install. But for simple explanation, I'm installing web server. I'm trying to copy some data, not this data. For example, server 3 అని ఇస్తాను, ఏదో ఒక డేటా ఇవ్వండి, మీకు అర్థం కావాలి కాబట్టి కాన్సెప్ట్. లెట్ దమ్ ఇన్స్టాల్ ఇట్.
Yes, let me clear the screen. Then let me give this one as a, for example, server 3. Enter. Okay, web server 3. నేను ఈ సర్వర్కి కూడా వెబ్ సర్వర్ 3కి కూడా అదే సెక్యూరిటీ గ్రూపే ఇచ్చాను. చూడండి, సెక్యూరిటీ గ్రూప్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఇందాక క్రియేట్ చేశాను కదా, అదే సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాను. లెట్ మీ గో అండ్ చెక్ ఇట్. చూడండి, ఇట్ ఈస్ ఓపెన్ ఓన్లీ ఫర్ 80 పోర్ట్ ఓన్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి, వెబ్ సర్వర్ కాన్ఫిగర్ అయిపోయింది. వెబ్ సర్వర్ కాన్ఫిగర్ అయిపోయింది. వెబ్ సర్వర్ 3 అని ఇక్కడ HTML ఫైల్లో కూడా మూవ్ అయింది. బట్ లెట్ మీ ట్రై టు take the IP address of server 3, go to instances, let me take the IP address of server 3. Is it possible to access now from server 3? Is it possible? Same security group only I am using. Is it possible? No. Why it is not possible? Even though you open the security group 80, if you open the security group, even though you open the security group 80 port number, why you are not able to access? What is the source? ఓన్లీ ఈ సెక్యూరిటీ గ్రూప్ నుంచి, ఈ లోడ్ బ్యాలెన్సర్ నువ్వు అటాచ్ చేసినావు కదా, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ట్రాఫిక్ అలౌ చేస్తుందో సేమ్ అక్కడి నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు మాత్రమే అలౌ చేస్తుంది. చూడండి, ఇక్కడ నువ్వు ఏదైతే అటాచ్ చేసినావు ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మాత్రం అలౌ చేస్తుంది. ఇక్కడికి నువ్వు డైరెక్ట్గా సర్వర్ IP తీసుకుంటే అలౌ చేయదు. అలౌ చేయాలంటే ఏం చేయాలా? యూ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్ ఇన్బౌండ్ ట్రాఫిక్, రిమూవ్ దిస్, దెన్ గివ్ ద ఎనీవేర్. First delete this completely. Let me add a rule. Port number is 80. Then IPv4 anywhere. Save the rule. Yes. If you go and try to access now. Yes. Now are you able to see the now? Server 3. Is it possible to change the port number? Yes. కాన్ఫిగరేషన్ ఫైల్ మీకు లొకేషన్ తెలియదు. సరే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పోర్ట్ నెంబర్స్ ఎలా చేంజ్ చేయాలా అన్ని డీటెయిల్స్. నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాను. ఇక్కడికి సర్వర్ 3 కనెక్ట్ అయి ఉన్నాను. హౌ కెన్ యూ చెక్ ఇట్ గైస్? వాట్ ఈస్ ద డిఫాల్ట్ లొకేషన్? పోర్ట్ నెంబర్స్ చేంజ్ చేయడానికి వాట్ ఈస్ ద డిఫాల్ట్ లొకేషన్? ఓకే, హియర్ ఐ థింక్ ఐ నోటెడ్ డౌన్. దిస్ ఈస్ ద లొకేషన్ గైస్. ప్రీవియస్గా కూడా చెప్పున్నా నేను. /etc httpd config cd /etc httpd config కాన్ఫ్ అనేటువంటి డైరెక్టరీలో httpd.config అనేటువంటి ఫైల్ ఉంటుంది. వాట్ ఇస్ దట్ ఫైల్ నేమ్? లెట్ మీ గో టు విత్ ద హెల్ప్ ఆఫ్ VI. లెట్ మీ ఓపెన్ ఇట్. లెట్ మీ ఓపెన్ దట్ httpd conf ఫైల్. ఇక్కడ లెట్ మీ సెట్ ద లైన్ నెంబర్. ఇక్కడ 2 పారామీటర్స్ చేంజ్ చేయాలి. ఏమిటి? ఇక్కడ వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ టు is it correct? Oh, yeah, let's see. Scroll down. Connector port is listen. It is showing 80, right? Then let me give it as a 8081. Escape, right, and quit. Same security group only for all the instances. Let me restart it. Systemctl restart. Systemctl restart of HTTPD. Let me restart it. Intentionally I restarted. Let me go and try to access my application with the help of 80 port. Is it loading? See, ఇక్కడ చూడండి, బఫర్ అవుతుంది. Let me open in a new browser. Let me close this. Let me open in a new browser. Is it loading? No. Why it is not loading? You changed the port number. Let me give the port number 8081. Enter. Are you able to see? Is it loading? Why it is not loading? Go to my security group. అప్లికేషన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్. ఎడిట్ ద ఇన్బౌండ్ ట్రాఫిక్. యాడ్ ఏ రూల్ ఫర్ 8081. Save the changes. Then go to here, try to refresh. Are you able to see? It is serving even to 8081. Understood how I did? Are you guys are understanding? Please confirm through chat. Perfect. Okay. స్లోగా, అందుకనే సిరీస్ అంటే ఇలానే ఉంటుంది. స్లోగానే ఉంటుంది. బట్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ సర్వీస్. ఓకే, ఫైన్.
For example, what you did, you guys are configured here 8080 port. Here for this instance security group లో 8081 తో వెబ్ సర్వర్ పోర్ట్ను కూడా చేంజ్ చేసాం. వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలని కాదు, వేరే సర్వర్స్ కూడా మీరు రౌట్ చేయొచ్చు. నా రిక్వైర్మెంట్ ఏంది? కెన్ ఐ క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ అండ్ యాడ్ దట్ టు మై లోడ్ బ్యాలెన్సర్ instead of accessing with the help of this IP address? This is not highly recommended. Can I access with the help of my LB? As of now, LB is routing the traffic to only 2 servers. As of now, LB is routing the traffic to 2 servers with the help of port 80. With the help of port 80. If I am giving colon 8081, if I am giving colon 8081, is it going to routing? No, it is not routing to any instance. What I need to do? What I need to do? Let me go to create a one target group. How to create a target group? Go to here, scroll down. Here you will see the target groups. As of now, I created only one target group. For this, I am creating one more target group. For example, TG8081. TG8081 I am giving. Okay. Let me create a target group. For instances only I am creating. If you want to test it for IP address, if you want to select an IP address, yes, you can do it. Group name, you need to give the target group name. Here, you need to mention the IP address. Okay, what is the target? You need to give the IP address. Sorry, not here. It's my bad. Where is that? If we click on next, let me give some name. If we click on next, here you need to give the IP address of your private IP address of your instance. Instead of going with IP address, let me go with click on create target group. Let me go with instances only. Target group name is target group for 8081 port I am creating. 8081 port I am creating. For example, HTTP protocol. What is the protocol to access my application? 8081. Yes, right? Yes or no? Okay, if you don't want to change, it is 80 port only, you can keep it like that only. ఇక్కడ మనం టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసేది, వీఆర్ హిట్టింగ్ ద లోడ్ బ్యాలెన్సర్. వీఆర్ హిట్టింగ్ ద లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ గైస్ ద కేస్. యూ కెన్ గివ్ 80 ఓన్లీ, నో ప్రాబ్లం. యూ కెన్ గివ్ 80 ఓన్లీ. పోర్ట్ నెంబర్ వేర్ ద టార్గెట్స్ రిసీవ్ ద ట్రాఫిక్. టార్గెట్స్కి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది గైస్? యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, టార్గెట్స్కి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ దే విల్ గెట్ ద ట్రాఫిక్? లోడ్ బ్యాలెన్సర్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ ద్వారా 80 ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఆ సర్వర్ కూడా పంపించకుండా 81 ద్వారా మీరు ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ ద అప్లికేషన్ పోర్ట్. వాట్ పోర్ట్ యూ నీడ్ టు గివ్ హియర్? అప్లికేషన్ పోర్ట్. వాట్ ఈస్ ద అప్లికేషన్ పోర్ట్ ఇన్ థర్డ్ సర్వర్? You changed it, right? It is not 80. You changed it to 8081. Application port is 8081. In this server, my web server port నేను ఇంటెన్షనల్గా చేంజ్ చేసి మీ కాన్సెప్ట్ చెప్పడానికి. పోర్ట్ నెంబర్ ఇస్ 8081. పోర్ట్ నెంబర్ ఇస్ 8081. Okay, fine. Default VPC. Fine. Same health checks. Let me click on next. Here, which server you need to join for this? This is the server. Don't add other guys. You can add. నేను ఇందాక ఏం చెప్పాను? An EC2 instance can part of multiple target groups also. An EC2 instance part of multiple target groups also. But as of now, I'm segregating only one. Okay, if you want, you can add it. Okay, but only ఒక సర్వర్ మాత్రమే టార్గెట్ గ్రూప్కి యాడ్ చేస్తున్నాను. Include pending as below. Let me click on next, review and create a group. Yes, is it really required to create one more load balancer for this? Is it really, again you need to bear the cost, right? Is it really required to create one more load balancer to route the traffic to here? No need. No need. In the same project we are using, right? Same application, for example. Now, what you need to do? You created a target group. Okay, how many target groups are there? 2 target groups are there. If you open this target group, if you go to targets, you will see it is showing unused. Are you added this to any load balancer? No. Let me go to my load balancer. Let me select my load balancer. Here you will see the listeners, right? Here you will see the listeners and role. Only one it is added. Let me add a listener. Let me add a listener. Port number is what? Port number is HTTP port number is 8081. They are giving same port 8081. It is forwarding to what is the target group? ఈ టార్గెట్ గ్రూప్కి వెళ్ళాలి. ఎప్పుడైనా నేను 8081 పోర్ట్తో కానీ యాక్సెస్ చేసినప్పుడు ఈ టార్గెట్ గ్రూప్కి రౌట్ అవ్వాలి ట్రాఫిక్. దిస్ ఇస్ ద టార్గెట్ గ్రూప్. ఈ టార్గెట్ గ్రూప్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ యాడ్ చేశాను? నేను ఒక ఇన్స్టెన్స్ మాత్రమే. లెట్ మీ స్క్రోల్ డౌన్, యాడ్ ఏ లిజనర్.
Wait for some time. It will check the health status. It will check the health status. Let me go to my target groups. Let me open the 8081. Wait for some time. It is unused now. Let me try to refresh. Now it is initial. It need to show healthy. It need to show healthy. Yes, after this call, I have meeting actually. Yeah, now it is showing healthy. Are you able to see healthy? Healthy. Let me go and try to access from my load balancer. Where is my load balancer? Here. No. Here. Let me try to access from my load balancer. Enter. Okay, it is serving traffic to 1 and 2 only. Why? It is serving traffic to 1 and 2 only. Why? Because you given the 80. Let me try to give the 8081. Let me try to give the 8081. Wait for some time. What I need to do, let me go to, it is reaching. Let me go to security groups, application security group, this one is the application security group, edit inbound traffic. And let me remove all this. 8081 is not required, this also not required. Let me add a rule for any port number. That can be any port number. Okay, all traffic, but that should come from load balancer security group. Load balancer security group. Let me save the changes. Let me go to here, try to refresh. Still it is not able to. Even health status also satisfied. Let me go to target group 8081. Okay, let me remove this. It is serving 1 and 2 only. Where is 3? No, URL will not enough. Here different target groups, right? For this load balancer, we have 2 listeners. Here if you see the listeners, we have it is showing not reachable. I got it. I got that point. What is the security group you given for this target group? Tell me. For this, you need to allow for 8081, right? You created a separate security group for load balancer previously. Yes or no? You created separate security group for load balancer or not? Yes, you created a separate security group. What port you enabled when you creating a load balancer? What is the port you enabled? 80 only. Now you are accessing your application with the help of 8081 also. Another group, right? Only 8 allow చేస్తే allow చేస్తే. Let me go to security group. ఇక్కడ చూడండి, it is showing not reachable. That is the problem, root cause. Go to my security groups. Where is that? Here. Let me go to security groups. Okay. Let me scroll down. Here, application load balancer security group. Open this. Edit inbound traffic. Application load balancer. ఈ load balancer security group only 80 ఇచ్చాను. Can I give for 8081? Yes, add a rule. Give it 8081. 8081. Let me save the changes. Yes, let me go and try to access the application. Now it is serving to 1 and 2 because of the 80 port. If you are trying to access from 8081, it will serve to another server. Are you able to see? Are you able to see? It is serving to web server 3. Understood? అక్కడ ఏదన్నా అనదర్ టార్గెట్ యాడ్ చేస్తే అక్కడ కూడా ట్రాఫిక్ వెళ్తుంది. వెబ్ సర్వర్ 3కి వస్తుందా లేదా? You guys are understood what I did? Yes. For example, I am not going to this one. Now it is routing the traffic to 1 and 2. Now it is routing the traffic to 1 and 2.
సమ్ టైమ్స్ యూ గైస్ ఆర్ అబ్జర్వింగ్, ఒక సర్వర్కి చూడండి, సర్వర్ 1కి రిక్వెస్ట్ వచ్చింది, లాగిన్ పేజ్ అనుకోండి, లాగిన్ అయ్యారు. మళ్ళీ మీరు బ్రౌజర్ రీఫ్రెష్ చేస్తే సర్వర్ 2కి వెళ్తుంది రిక్వెస్ట్. మళ్ళీ మిమ్మల్ని లాగిన్ అవుతుంది, లాగిన్ అడుగుతుంది. అంటే నువ్వు ఎక్కడ కుకీస్ కానీ అలా స్టోర్ చేయడం అలా ఏం లేదు ఇక్కడ. చూడండి, సర్వర్ 1కి వెళ్తుంది, సర్వర్ 2, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1, సర్వర్ 2. ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్ లైక్ దిస్? ఒక సర్వర్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఒక 30 మినిట్స్ 1 అవర్ కంటిన్యూగా ఆ సర్వర్కే ఇచ్చేయాలి రిక్వెస్ట్ ఆ యూజర్ నుంచి. అదే యూజర్ మళ్ళీ రీఫ్రెష్ చేస్తే సర్వర్ 2కి వెళ్తుంటా, ఇదే బ్రౌజర్ నేను. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకటే సర్వర్కి రావాలని అంటే ఒక యూజర్ రిక్వెస్ట్ ఒక సర్వర్కి వచ్చిన తర్వాత ఒక 30 మినిట్స్ లేదు ఒక 1 మినిట్ ఆ సర్వర్కే రిక్వెస్ట్ ఉండాలంటే వీ నీడ్ టు ఎనేబుల్ ద స్టిక్కీనెస్. వాట్ యూ నీడ్ టు ఎనేబుల్? స్టిక్కీనెస్. గో టు యువర్ టార్గెట్ గ్రూప్. వాట్ ఈస్ ద టార్గెట్ గ్రూప్? 80 టార్గెట్. దీనికి ఓపెన్ చేయండి, 2 సర్వర్లు ఉన్నాయి కదా. Go to here, you will go to attributes. Here you will see the stickiness. By default, it is off. Click on edit. Click on edit. Then enable the stickiness. Scroll down. Any days వరకు. If you want to give it for 5 minutes, 5 minutes వరకు అదే సర్వర్ రిక్వెస్ట్ వెళ్తుంది. మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు యు ఆర్ ద డిఫరెంట్ యూజర్. మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు వేరే సర్వర్కి వెళ్ళొచ్చు రిక్వెస్ట్, కానీ స్టిక్ అయిపోద్ది కొంచెంసేపటికి. చూడండి, ఐ గివెన్ 5 మినిట్స్ రైట్. దిస్ ఈస్ మై లోడ్ బ్యాలెన్సర్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. కొంచెం వెయిట్ చేయండి, ఇట్ విల్ రిఫ్లెక్ట్. చూడండి, ఇట్ విల్ స్టిక్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇట్ ఈస్ స్టిక్ టు సర్వర్ 2. ఇంకా నేను ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా అప్ టు 5 మినిట్స్ వరకు సర్వర్ 2కే రిక్వెస్ట్ వెళ్తుంది. మీరు కావాలంటే లెట్ మీ షేర్ దిస్ యూఆర్ఎల్ ఇన్ జూమ్ చాట్. మీరు అలా ప్రెస్ చేసి కొంచెం ప్రెస్ చేయండి. ఇట్ ఈస్ స్టిక్ టు వన్ బ్రౌజర్ ఆన్, ఒక సర్వర్కి మాత్రం వెళ్తుంది. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. టెల్ మీ, పీపుల్ ఆర్ టైపింగ్. టెల్ మీ, యు ఆర్ రీచింగ్ టు వెబ్ సర్వర్ 1 ఆర్ 2? ఐఎమ్ స్టిక్ టు 2. ఐఎమ్ స్టిక్ టు 2. కొంతమంది 1కి స్టిక్ అయి ఉండొచ్చు, కొంతమంది. లెట్ మీ ఎనేబుల్ ద పబ్లిక్ చాట్. ఎస్, భాస్కర్ is stick to 1. You can send it to everyone, guys, now. Bhaskar is stick to 1. Can you please send it to everyone, Bhaskar, when you are sending a message? Sunita is stick to 1. I am stick to 2. Can you please send it remaining, guys? Still people are okay. Rajkumar is stick to 2. I am sticking to 2. అంటే స్టిక్కీనెస్ ఎనేబుల్ అయింది. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ స్టిక్కీనెస్? అర్థమైందా మీకు? యు గైస్ ఆర్ క్లియర్ వాట్ ఈస్ స్టిక్కీనెస్? అర్థమైందా మీకు? ఎస్. ఓకే. Sorry guys, we are closing as of today. We'll try to discuss network load balancer tomorrow. Any other doubts, please let me know. దీని మీద ఇప్పుడు నేను చెప్పాను కదా, దీని మీద ఎక్కువ R&D చేయాలా, ఎక్కువ సెర్చ్ చేయాలి గూగుల్లో. మీరు సెర్చ్ చేసి డేటా గ్యాదర్ చేసుకొని డాక్యుమెంట్ అంతా రెడీ చేసుకుంటే ఇంటర్వ్యూలో కూర్చుంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది మనకి. ఓకే, ఫైన్.